హాయ్ అండి, నేను మీ శేషుని. ఇవాళ మన రెసిపీ ఏమనుకుంటున్నారు? వేసవకాలం కదండి, సగ్గుబియ్యం జావ ఎలా చేసుకోవాలో దాని విధానం ఏంటో మీకు చూపిస్తారండి. ముందుగా ఈ సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఇవి ఒకసారి కడిగి ఒక గంట సేపు నానబెట్టుకుందాం. 120 ml అండి. దాన్ని ఇలాగా సారి కడిగి ఇలా నానబెట్టానండి. ఒక గంట సేపు నానబెట్టానండి. కమ్మున కుదరదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టీల్ గిన్నె పెట్టుకున్నానండి. 120 ml గాను ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. నేను 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కదండి. అంటే జావ కాసుకున్నాక మనం ఇందులో మజ్జిగ అనేది కలుపుకోవాలి. అందుకని చిక్కగా ఉన్నా పర్లేదు అనమాట. బాగా పలచ కావాలి, డైరెక్ట్ సగ్గుబియ్యం జావే తాగుదాం అనుకున్న వారు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1/2 లీటర్ గ్లాస్ అండి. దీంతో 3 గ్లాసులు తీసుకున్నాను వాటర్. మీరు మజ్జిగ కలుపుకునేలా ఉంటే 3 గ్లాసులు సరిపోతుందండి. లేదంటే ఇంకో గ్లాస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ తలతలా మరిగిన తర్వాత మనం ఇలా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, ఇవి ఇందులో వేసేసుకోవడమే. అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. సగ్గుబియ్యం జావ చాలా చలవండి. వేసవికాలం బాగా వేడి చేసిన వారికి, కడుపులో నొప్పి ఎప్పుడన్నా గమ్మున కడుపులో నొప్పి వచ్చిన వారికి, మోషన్స్ అయ్యే వారికి మీరు సగ్గుబియ్యం జావ కాసి మజ్జిగ చిలికి అందులో కలిపి చిన్న సాల్ట్ వేసి ఇవ్వండి. వెంటనే కట్టడిపోతుంది. తర్వాత వేడి కూడా తగ్గిపోయి వెంటనే సలవకు వస్తుందండి. ఇది నేను చిన్న సగ్గుబియ్యం వాడుతున్నానండి. మీ దగ్గర ఇవి ఉంటే ఇవ్వండి, లేదా పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కూడా వాడదు. కాకపోతే ఈ సగ్గుబియ్యం కొంచెం తొందరగా అవుతుంది. ఆ సగ్గుబియ్యం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. వేసవకాలం అంటే చాలా వేడి ఎక్కువ కదండి. చిన్నపిల్లలు కూడా ఆడుతూ ఉంటారు కదా ఎక్కువగా. వాళ్ళకి చాలా సలవ చేస్తండి. కంపల్సరీ రోజుకు ఒక గ్లాస్ ఇవ్వండి పిల్లలకి. ఇలా ఈ స్పూన్ తో 1 స్పూన్ మాత్రమే మజ్జిగ పెరుగు వేసారండి. పెరుగు ముక్కలుగా లేకుండా ఇలాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుంటే చక్కగా క్రీమ్ లా అయిపోయింది కదండి. ఇందులో మనం ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఇందాక సగ్గుబియ్యంలో మనం 3 గ్లాసులు వేసుకున్నాం కదండి. ఇదో గ్లాస్ అండి. చూసారండి, సగ్గుబియ్యం మొత్తం చక్కగా ఉడికిపోయాయండి. ఇలాగా ఉడికినట్టు మనకు తెలుస్తుందండి. చూసారా, అలా ఉడికినమ్ముటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసే బాల్స్ ఉంటాయి కదండి, అలా అవుతాయండి ఇవి. చూసారండి, అవిగో వాటర్ బాల్స్ లాగా ఇలా అయిపోయినట్టే మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇదిగోండి, దీనికి సరిపడంత సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మనం సాలకపోతే మజ్జిగ యాడ్ చేసుకున్నాక మళ్ళీ వేసుకోవచ్చు. చల్లారిపోయింది అనుకోండి, దగ్గరికి అయిపోతుంది. గోరువెచ్చగా ఉండగానే హాట్ బాక్స్ లో పోసేసుకోండి. ఇదిగోండి, మనం మజ్జిగ చిలుక్కున్నాం కదా, ఈ చిలికిన మజ్జిగ కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇలా హాట్ బాక్స్ ఉంటే అందులో తీసేసుకోండి. సగ్గుబియ్యం జావ రెడీ అయిపోయిందండి. అది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. బాయ్.